హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ రాజ్మా కర్రీ అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాజ్మాతో కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నాన్ వెజ్ కన్నా దీంట్లో ఎక్కువ మాంసకృతులు అనేవి ఉండడం వల్ల నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ రాజ్మా వీక్లీ ట్వైస్ తీసుకుంటే నాన్ వెజ్ తిన్నంత బలం వస్తుందంటండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 3 టమాటోలు, 2 పచ్చిమిర్చి, చిన్న కొత్తిమీర కట్ట అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రాజ్మా అనేది నేను చిన్న సైజు తీసుకున్నాను. 8 గంటలు సోక్ చేయాలండి. తర్వాత కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన తీసుకోవాలి. నేను ఆ ఉడికించిన రాజ్మా అనేది 2 కప్స్ తీసుకున్నాను. అది పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉడికించిన రాజ్మాలో వాటర్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకూడదండి. దాంతో అది మన కర్రీలోనే వాడేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 లవంగీలు, 1 యాలుక, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి బ్రౌన్ కలర్ రావడానికి గాను కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకోవాలి. టమాటోలు అవి కొంచెం మగ్గేంత వరకు మగ్గిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని కొంచెంసేపు వేపిన తర్వాత ఇందులో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లోనే పెట్టి చేయండి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం కూడా సరిపోతుందండి. అంటే 1/2 స్పూన్ సరిపోతుంది. అది మొత్తం మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక 2 కప్స్ రాజ్మా ఉడకపెట్టిన రాజ్మా ఉంది కదా, ఆ రాజ్మా మొత్తం వేసేసుకోండి. అవి కొంచెం వేసి బాగా కలిపిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టిన వాటర్ దాన్ని చూపించాను కదండి, ఆ వాటరే వేసుకుని వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో. తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ. ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి కానీ చపాతీస్లో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.